ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే యూట్యూబ్లో దేవునికి వాక్యం వింటున్నటువంటి ప్రతి సహోదరి సహోదరునికి కూడా చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం తరపుగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇక వాక్యం మనం చదువుకుని ప్రార్థన చేస్తున్నాము. మత్తయి రాసిన శుభవార్త 5వ అధ్యాయము. మత్తయి రాసిన శుభవార్త 5వ అధ్యాయము 21 వచనం నుంచి 26 వచనం వరకు మనం చదువుకుందాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోరగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. మరి ఒకసారి మీ పాసనకు వస్తున్నాం. ఇంత పర్యంతము కీర్తనల ద్వారా స్తుతి పొందారు. మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధులైనటువంటి నాయన మీ బిడ్డలతో పరిశుద్ధమైన మీ యొక్క వాక్యము బోధించడానికి నేను ఇష్టపడుతుండగా నన్ను మరుగుపరిచి, నా జ్ఞానాన్ని మరుగుపరిచి, ప్రియులైనటువంటి మీ బిడ్డలు విని అవగాహన చేసుకొని ఆ ప్రకారంగా జీవిస్తూ మీ నుంచి దీవెనలు పొందే భాగ్యం బిడ్డలకు ప్రసాదిస్తారని, దానికి వ్యతిరేకమైనటువంటి సమస్త సాతాను శక్తులను మీ కుమారుడైన క్రీస్తు నామములో బంధిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని వారాల నుంచి యేసు ప్రభు యొక్క బోధనలు మనం ఆలోచన చేస్తున్నాం. మొదటిగా మనం ఆలోచన చేశాము ఏమని, దానికంటే ముందు శ్రమలు సహించండి నా నిమిత్తము. అంతకంటే ముందు శాస్త్రాల నీతి కంటే, పరిచర్యల నీతి కంటే మీ నీతి అధికంగా ఉంటేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించారు. అవునా? యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు మనం నేర్చుకుంటున్నాం. అదే వరుసలో ఈ దినాన్ని కోపము మరియు హత్య, ఈ రెండు విషయాల్లో గురించి యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు మనం ఆలోచించేద్దాం. ధర్మశాస్త్రం చెప్పినటువంటి బోధ వేరు, యేసు ప్రభు వారు చెప్పినటువంటి బోధ వేరు. దానికి ఒకటే, కానీ ఆ ఆచరణలో ధర్మశాస్త్రం ఆచరణ క్రియామూలంగా జరిగితే అది దాని కొరకు. యేసు ప్రభు వారు చెప్పింది ఆత్మ సంబంధంగా చెప్తున్నారు.
అంటే ధర్మశాస్త్రము శారీరక సంబంధమైన క్రియ చెప్తే యేసుప్రభు వారు ఆత్మ గురించి చెప్తున్నారు. ధర్మశాస్త్రాన్ని యేసుప్రభు వారు శిలువ మీద నెరవేర్చి కొట్టివేశారు. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కాడి క్రింద లేవు, కానీ ఆ ధర్మశాస్త్రపు ఆజ్ఞలు మనం కొనసాగిస్తూ ఉండాలి. అది తీసివేయబడలేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు క్రీస్తు సంఘం అంటే క్రొత్త నిబంధనే పట్టుకుంటారు, వాళ్ళకి పాత నిబంధన అక్కర్లేదు, పాత నిబంధన లేకుండానే క్రొత్త నిబంధన ఒకటే చెప్తూ ఉంటారని చెప్పి అనుకుంటూ ఉంటారు. అసలు పాత నిబంధన లేకుండా క్రొత్త నిబంధన ఎక్కడ వచ్చింది? నిచ్చెన ఎక్కడానికి కింద మెట్టు ఎక్కితేనే పై మెట్టు ఎక్కుతాం. అలాగే పాత నిబంధన తర్వాతే క్రొత్త నిబంధన వచ్చింది. పాత నిబంధన పనికి రాకపోయింది, ఉపయోగం లేకపోయింది, అందుచేత క్రొత్త నిబంధన వచ్చింది. ఇరిమియా 31:31 అదే చెప్తున్నారు. రాబో దినాల్లో నేను క్రొత్త నిబంధన చేస్తానన్నారు. వారి మనస్సులో నా ధర్మ విధిని ఉంచుతారన్నారు. యేసుప్రభు చెప్పింది మానసికమైనటువంటి పరివర్తన ఇవ్వాలని. ధర్మశాస్త్రము శారీరక క్రియల గురించి చెప్పింది. ఆ క్రియల గురించి చెప్తూ నరహత్య, ధర్మశాస్త్ర బోధ ఏంటంటే నరహత్య చేసినటువంటి వారికి శిక్ష ఏమిటి? మరణమే. నిర్గమకాండం 20:13 ద్వితీయోపదేశకాండం 5:17 ఈ 2 వచనాల్లో కూడా ఒకే మాట మనం చూడగలం. ఏమది? నరహత్య, నిర్గమకాండము 20:13 అంతే. ద్వితీయోపదేశకాండం 5:17 అది 2 ఒకటినా? అంటే నరహత్య చేయకూడదు అంటే ధర్మశాస్త్రం చెప్పేది ఏంటంటే నరుని చంపకూడదు. చంపితే శిక్ష ఏమిటంట? ద్వితీయోపదేశకాండం 17 నుంచి మనం చూద్దాం. హత్యకు హత్య, వ్యాజ్యమునకు వ్యాజ్యమునకు, దెబ్బకు దెబ్బకు, నీ గ్రామములో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యము కాని ఎడల నీవు లేచి ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి యాజకులను లేవీలను ఆ దినములలో న్యాయాధిపతిని విచారింపాలి. ఎక్కడికి వెళ్ళాలంట? తప్పు చేసినటువంటి వ్యక్తి న్యాయాధిపతి దగ్గర. ధర్మశాస్త్ర ప్రకారంగా ధర్మశాస్త్రం దానికి విధించేటువంటి శిక్ష ఏమిటంటే నిర్గమకాండం 21:12 నిర్గమకాండం 21:12 నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణ శిక్ష విధించాలి. లేవీకాండం 24:21 కూడా, లేవీకాండము 24:21 ఆ వచనంలో ఆఖరి భాగం చదివితే సరిపోద్ది. నరహత్య చేసిన వానికి మరణ శిక్ష విధించవలను. పిల్లరా ఆలోచించేద్దాం. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే నరహత్య చేసిన వానికి మరణ శిక్ష. అవునా? అది మరి యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? నరహత్య చేయక్కర్లేదు. తన సహోదరిని ద్వేషించేటువంటి వాడే నరహంతకుడు. నరహత్య చేయక్కర్లేదు. యోహాను మొదటి పత్రిక 3:15 యోహాను మొదటి పత్రిక 3:15 తన సహోదరుని ద్వేషించువాడు, అబ్బా ఎవడమ్మా అంటే ద్వేషిస్తే చాలు, అసూయ కలిగి ఉంటే చాలు, వాడెవడు? నరహంతకుడే. ఒక మనిషిని చంపక్కర్లేదు, ద్వేషిస్తే చాలు. అవునా? అంటే ఎలా ద్వేషిస్తారు? కోప్పడతారు. కోపం వచ్చి ద్వేషం వచ్చినప్పుడు ఏమొస్తుంది? కోపం వస్తుంది. కోపం మళ్ళీ 2 రకాల కోపం. గ్రీక్ భాషలో టుమోస్ అనేటువంటి ఒక మాట, దానికి అర్థం ఏంటంటే
అంతలోనే కోపం వచ్చేసి అంతలోనే చల్లారిపోద్ది. మనం చెప్తాం తాటాక మంటలాంటిది అంటారు. అప్పుడే కోపం వచ్చేస్తుంది, వెంటనే తగ్గిపోద్ది, మళ్ళీ నిలిచి ఉండదు. అది తుమోస్ అని ఆ గ్రీకు పదం నుంచి వచ్చినటువంటి మాట. అది దాని అర్థం. అది రెండో రకమైనటువంటి మరి కోపం ఉన్నది. దాన్ని గ్రీకు భాషలో ఆర్జే అని అన్నారు. దాన్ని ఓఆర్జిఈ ఆర్జే అని గ్రీకు భాషలో. దీని భావం ఏంటంటే, దీని అర్థం ఏంటంటే, కోపం మనసులో పెంచుకునేది, క్షమించలేనిది, చేసిన దానికి పగ తీర్చుకోవాలనే ఆలోచన కలిగి ఎలాగ పగ తీర్చుకోవాలని మార్గం వెతికేది. అది ఈ కోపం. యేసుప్రభు వారు మొదటి రకాన్ని కోపం అంటే దాన్ని లెక్క చేయలేదు. రెండో రక కోపమే చాలా ప్రమాదమైందనమాట. ఆ కోపం ఉండకూడదు. అప్పు పడితే నరహత్య చేసినట్టే. అవునా? ఇప్పుడు మనం అందరూ కూడా సహజంగా కోపపడుతూ ఉంటాం. ఈ కోపాల్లో రెండు రకాలు మనం చూస్తున్నాం కదా. తాత్కాలికమైంది, అప్పటికప్పుడు వస్తుంది, అప్పటికప్పుడు తగ్గిపోతుంది. దానికి శిక్ష ఏమి ఉండదు, దాని గురించి ఇబ్బంది ఉండదు, ఎవరూ ఇబ్బంది పడరు. కోపపడేవారు ఇబ్బంది పడరు, పడబడే వారు కూడా ఇబ్బంది పడరు. కానీ ఇది ఉందో చూశారు, ఈ రెండో రకమైనటువంటి కోపము, ఓర్జే అనేటువంటి కోపం ఉంది చూశారు, ఇది చాలా ప్రమాదమైంది. ఈ కోపం దానికి క్షమించకుండా పగ తీర్చుకోవాలి అని ఎప్పుడు కూడా ఆ పనిని మనసులో ఉంచేసుకుని ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ మాట ఇక్కడ ఉండిపోయింది నాకు అని చెప్తూ ఉంటారు. దాన్ని దేవుడు అంగీకరించడండి. అది అలాగ సహోదరుని కోపపడేటువంటి వాడు నరహంతకుడు. అటువంటి కోపం కలిగినటువంటి వారు నరహంతకుడు. ఇది ప్రమాదం. మొట్టమొదటేమో ప్రమాదం కానిటువంటి కోపం, రెండోదేమో ప్రమాదభరితమైనటువంటి కోపం. ప్రమాద కానటువంటి కోపానికి ఉదాహరణ మనం చూస్తే రాజుల 2వ గ్రంథంలో 2వ అధ్యాయము 23-24 వచనాలు మనం ఆలోచన చేస్తే, ఎలీషా ప్రవక్త అక్కడ ఉంటాడు. ఆ ఎలీషా ప్రవక్త బోడిగుండు చేసుకుని ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 23-24 వచనాలు. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి, బోడివాడా ఎక్కిపొమ్ము అని ఏం చేస్తున్నారు? వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు. ఇప్పుడు ఎలీషా వెనక్కి తిరిగి చూస్తే యెహోవా నామమును బట్టి వారిని శపించాడు. వారిని శపిస్తే ఏం జరిగిందట? 2 అడవి ఎలుగుబంట్లు, ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలుర్ని చీల్చి చెండాడేసినాయి, అంతే, చంపేసినాయి అంతే. ఎవరిని? ఎవరిని? దైవ సేవకుని ఎగతాళి చేసినటువంటి వారిని. వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చి 42 బాలురు ఎక్కడి నుంచి వచ్చినాయి? అడవిలో నుంచి ఆడ ఎలుగుబంట్లు వచ్చి వాళ్ళని చీల్చేసింది. ఈ బాలురకు ఆ ప్రవక్త ఎవరో తెలీదు, ఆ ప్రవక్తకి ఈ బాలురు ఎవరో తెలీదు. కాకతాళీయంగా జరిగింది ఆ విషయం. అవునా? ఈయన వేషం చూసి ఆ పిల్లలకి ఏమైందంటే ఎగతాళి చేయాలనేటువంటి మనసు వచ్చింది. అప్పటికప్పుడు వచ్చింది అది, వాళ్ళు అంత ముందుకు ఊహించుకున్నది కాదు. అలాగే ప్రవక్తకు కూడా కోపం అప్పుడప్పుడే వచ్చింది. వాళ్ళని ఎలుగుబంట్లు తీసుకొచ్చి వాళ్ళని చంపేద్దాం అనేటువంటి ఆలోచన ప్రవక్తకి లేదు, అప్పటికప్పుడే వచ్చిందంటే. అర్థమైందా? ఇది తాత్కాలికంగా ఉండేటువంటి కోపం. వాళ్ళు చచ్చారు, ఎలుగుబంట్లు చీల్చేసినాయి, వాళ్ళు చనిపోయారో లేదో మాకు తెలీదు,
ఎలుగుబంట్లు చీల్చేసినాయి అంతే వాళ్ళని. వాళ్ళు బాధపడుతూ వెళ్ళిపోయారో చనిపోయారో తెలీదు. ఎలీషా ప్రవక్త వెళ్ళిపోయాడు, ఈ పిల్లలు కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ ఎలీషాను ఆ పిల్లలను ఎక్కడా కలుసుకోలేదు. ఇది తాత్కాలికమైనటువంటి కోపం. ఎలీషాకి కోపం వచ్చి చూశాడు కదా, దీనివల్ల ఎలీషాకి తప్పిదం లేదు. తర్వాత ఘనమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశాడు ఆయన దేవుని యొక్క ఇష్టాన్ని ప్రకారంగా. మరి మరొక ఉదాహరణ మనం ఆలోచన చేస్తే ఎస్తేరు గ్రంథం ప్రమాదకరమైనటువంటి పాపం, ప్రమాదకరమైనటువంటి కోపం, దాని గురించి మనం ఆలోచన చేద్దాం. అప్పుడు ఏంటంటే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం, రాజు అయినటువంటి అహష్వేరోషు సంస్థానంలో మరి ఎస్తేరు రాణిగా ఉంది. రాజు అయినటువంటి అహష్వేరోషు ఏం చేశాడంటే హామానుని అధికంగా హెచ్చించాడు. అక్కడ ఉన్నటువంటి ఆ అంతఃపురంలో, ఆ దర్బారులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, సేవకులంతా కూడా ఈ హామానుని గౌరవిస్తున్నారు, నమస్కారం చేస్తున్నారు. కానీ ఒక గేటు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, మొర్దెకై అన్నటువంటి వ్యక్తి సాగిలపడలేదు, నమస్కారం చేయలేదు హామానుకి. ఆ తోటి వాళ్ళంతా కూడా ఆ మొర్దెకైతో చెబుతున్నారు, ఏమయ్యా మేమంతా కూడా నమస్కారం చేస్తున్నాం ఆయనకి, నువ్వెందుకు చేయట్లేదు అని అడిగితే ఆయన చెప్పాడు, ఆ దేవుడు అన్నట్టు యెహోవాకు మాత్రమే నమస్కారం చేస్తాను అన్నాడు. కానీ అది ఈ హామాను మనసులో ఉంచుకున్నాడు. వీళ్ళంతా కూడా నాకు నమస్కారం చేస్తున్నారు, ఈ మొర్దెకై గాడు ఏంటి నమస్కారం చేయట్లేదు? ఆఫ్టర్ ఆల్ ఒక గేట్ కీపరు, ఒక గేటు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఇంత రాజు చేత మర్యాద పోయినటువంటి నన్ను గౌరవించట్లేదంటని లోపల మనసులో పగ పెంచుకున్నాడు. కోపం వచ్చింది. ఆ కోపం ఏమైంది? పగగా మారింది. ఆ పగ తీర్చుకోవడానికి ఆలోచన చేస్తున్నాడు. వీడిని ఒక్కడిని చంపడం కాదు, వీడి వంశాన్ని నాశనం చేసేయాలి అని చెప్పి ఆలోచన చేసి, చివరికి ఆ ఎస్తేరు గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ఈ మొర్దెకైని ఉరి తీయటానికి ఒక ఉరి స్తంభం కూడా ఏర్పాటు చేశాడు హామాను. చివరికి ఆ ఉరి కొయ్య మీద అతడు అతని బిడ్డలు కూడా ఉరి తీయబడ్డాడు. ఈ గ్రంథంలో ఆలోచించండి. అంటే ఎలీషా మీదకి ఎందుకు రాలేదు కోపం? దేవుని యొక్క ఉగ్రత ఎందుకు రాలేదు? అదే తాత్కాలికమైంది, అక్కడే అప్పుడు అయిపోయింది అంతే. కానీ ఇదేంటి? కోపం లోపల ఉంచుకున్నాడు. లోపల అలాగ కోపం ఉంచుకోకూడదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను ఈ విషయంలో. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనంలో, దావీదు, బాలుడైనటువంటి దావీదు గొల్యాతును చంపి తిరిగి వస్తుంటే కొందరు స్త్రీలు నాట్యం చేస్తూ తంబురులు పట్టుకుని, దావీదు వేల కొలది, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను చంపారని చెప్పి పాటలు పాడుతుంటే, ఈ సౌలు రాజుకి దావీదు మీద ఏమొచ్చింది? కోపం వచ్చింది. విషపు చూపు చూశాడు, విషపు చూపు నిలిపియుంచాడు. అవునా? ఏం చేశాడు? చివరికి ఆ దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడు. చేతిలో ఉన్నటువంటి బాణం బల్యం విసిరాడు, ఆ అడవులంతా తరిమేశాడు, రకరకాలుగా ఇబ్బందులు పెట్టాడు. కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఆ పెళ్లి చేసినటువంటి కుమార్తె ఆ మీకాల్ను మరి ఆ గదిలోకి వెళ్ళి చంపేయమని చెప్పి ఆ భటులను పంపించాడు. మీకాలు తన జ్ఞానం చేత తన భర్తను కాపాడుకుంది. ఇటువంటి ఆ చరిత్ర అంతా ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు. కోపములో రెండవ రకం కోపం. ఏ కోపం అయితే దేవుని యొక్క ఉగ్రత రప్పిస్తుందో ఆ కోపం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. కనుక అటువంటి పరిస్థితిలో అది చాలా ప్రమాదకరమైంది. ఏ కోపం అమ్మా? గ్రీక్ భాషలో ఏమన్నారు దాన్ని? ఆర్గే అనేటువంటి ఆ మాట దేవుని యొక్క ఉగ్రత పొందడానికి అవకాశం
అయినటువంటి మరి ఆ కోపము అది మనం మనసులో ఉంచుకోవటానికి వీల్లేదు. అవునా? యేసుప్రభు ఏం చెప్పి ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ధర్మశాస్త్రం ఏం చెప్పింది? నరహత్య చేయవానికి మరణ శిక్ష. యేసుప్రభు ఏం చెప్తున్నారు? తన సహోదరిని ద్వేషించేవాడే నరహంతకుడు. క్రియ జరగక్కర్లేదు అక్కడ. అవునా? మరి దేవుని నీతి నెరవేర్చదు కోపం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో దాని అక్కడ ఫ్యాన్ పెట్టు వారి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనం అనుకుంటూ ఉంటాం, కోపపడి పాపం చేస్తూ పగ తీర్చుకోవడానికి ప్రత్యామ్నాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. సహోదరుల మధ్య అటువంటి ఉండకూడదు, పగ పట్టకూడదు. కోపము రావచ్చు, కానీ కోపము సూర్యాస్తం అయ్యే వరకు, సూర్యోదయం అయ్యే వరకు ఉండటానికి వీల్లేదు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. క్రైస్తవుడు విసర్జించాలి. ఏంటంట 5 విషయాలు అక్కడ చెప్పడం జరుగుతుంది. ఒకటి, అందులో 5ట్లో మొట్టమొదటి ఏంటన్నమాట? కోపము. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మాటలు, మీ నోట బూతులు. ఈ 5 కూడా క్రైస్తవుడు లైట్ అయ్యి ఆ లైట్ అయ్యి క్రైస్తవుడు కలిగి ఉండకూడదు. ఏంటి 5 కలిగి ఉండకూడదు? అందులో మొట్టమొదటి ఏంటి? కోపము. కోపం విడిచిపెట్టాలి. నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చలేదు. సహోదరుని ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు, ద్రోహి అని అనకూడదు. ఏమనకూడదు? వ్యర్థుడా అని అనకూడదు. ద్రోహి అని చెప్తే వాడు నరకానికి పోతాడు కదా. ఏం చెప్తున్నాడు అక్కడ? వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభలో అంటే సన్హెడ్రిన్ సభలో 72 మరి వ్యక్తులు ఉంటారు. సన్హెడ్రిన్ సభలో ఆ సభ యేసు ప్రభు వారిని ఆ సన్హెడ్రిన్ సభ విచారణ చేసింది. పేతురు యోహానుని ఆ సభే విచారణ చేసింది. పౌలును కూడా అదే సభ విచారణ చేసింది. ఆ సభ దగ్గరికి తీసుకెళ్లాలన్నమాట యుద్ధుడు అనేటువంటి వాడు. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. అందులో నికోదేము అనే ఒక ఆయన ఉండేవాడు. సరే, దాని గురించి తర్వాత మనం చేద్దాం. ఇటువంటి కోపంతో మనం చేయించకూడదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో పౌలు గారు చెబుతూ, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం ఏంటంట? కోపపడుడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. మనం తిన్నటువంటి పదార్థాలు ఏవైనా సరే, మనం త్రాగినటువంటి పదార్థం ఏదైనా సరే, అది 24 గంటల లోపు బయటికి వెళ్ళిపోవాలా అమ్మా. ఓ రోజున మోషన్ అవ్వలేదనుకో, యూరిన్ అవ్వలేదనుకో, ఉంటుందట. ఇదిగో మన ఆశీర్వాదానికి యూరిన్ ట్రబుల్ వచ్చిందట. అవునా? రేపు ఆ లక్షవారం ఎప్పుడో ఆపరేషన్ కొరకు సిద్ధపడుతుంది. యూరిన్ ట్రబుల్ వచ్చింది, చేస్తారు. మనమంతా ప్రార్థన చేద్దాం. అవునా? అది ఆ యూరిన్ వెళ్ళకపోతే ఇబ్బంది. మోషన్ అవ్వలేదనుకోండి, అంటే మోషను మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మనం అడుగుతూ ఉంటారు, ఏమది యూరిన్ బాగా వెళ్తుందా, మోషన్ బాగా వెళ్తుందా అని అడుగుతూ ఉంటారు. అన్నీ ఫ్రీగా వెళ్తుంది అనుకో, ఆరోగ్యంగా ఉన్నట్టే. అలాగ అవ్వలేదనుకో, అనారోగ్యం పాలవుతాం. మరి ఈ పదార్థాలే, కడుపులో ఉన్న పదార్థాలే బయటికి వెళ్ళకపోతే ఇబ్బంది పెడుతుంటే, ఈ కోపము
24 గంటల లోపు మనలోంచి వెళ్ళకపోతే ఏమైపోతుంది? మనిషిని ఏం చేస్తుంది? పాడు చేసేస్తుంది. అంచేత పౌలు గారు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ, మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండకూడదు, దాన్ని బయటికి గెంటేయాలన్నమాట. అంటే అలా బయటికి గెంటేస్తే ఏ రకమైన కోపం అది? ఆర్చే అనే థూమోస్ అనేటువంటి మాట చెప్పాను గ్రీక్ భాషలో. అది తాటాకు మంట లాంటిది. తాటాకు మంట ఎలాగుంటుంది? ఈ కోపం అలాగుండాలి, అంతేగాని ఈ ఊర్జేలాగా ఉండకూడదు, నిలవ ఉండకూడదు. నిలవ ఉంటే ఏమవుతుందంటే అది మనల్ని, తన కోపమే తన శత్రువు. సౌలు అటువంటి కోపం కలిగి ఉన్నాడు దావీదు మీద. కలిగి ఉన్నాడా? హామాను అటువంటి కోపమే కలిగి ఉన్నాడు మొర్దెకై మీద. వాళ్ళ యొక్క కోపం వాళ్ళనే నాశనం చేసినాయా? మరి దేవుడు మనల్ని కోరుకునేది ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ ఈ మత్తయి సువార్తలో యేసు ప్రభువు చెప్పినటువంటి మాటల్లో మనం ఆలోచన చేస్తే, నీవు బలిపీఠం దగ్గరికి అర్పణ వెళ్ళేటువంటి సందర్భంలో మార్గంలో, అంటే ఎక్కడ తీసుకెళ్ళాలి వాళ్ళు? అర్పణ యెరూషలేము తీసుకెళ్ళాలి. ఆ దినాల్లో ధర్మశాస్త్ర ప్రకారంగా, ధర్మశాస్త్ర యుగంలో యెరూషలేము ఒక్కటే ఆరాధనా స్థలం, అక్కడికి వెళ్ళాలి. నపుంసకుడు కూడా అక్కడికి వెళ్ళి ఆరాధన చేసి వస్తూ ఉన్నటువంటి వాడు. అంత దూరం వెళ్ళేటప్పుడు మార్గంలో నీకు జ్ఞాపకం వస్తే, ఏమిటా జ్ఞాపకం? నీ సహోదరునితో నీకేదైనా ద్వేషం ఉన్నట్టు నీ మనసులో జ్ఞాపకం వస్తే, ఆ బలిపీఠం దగ్గర అర్పణ అక్కడ పెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మొట్టమొదట నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి సమాధాన పడాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15-17 వచనాల్లో, మత్తయి సువార్త 18వ అధ్యాయం, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటావు. నువ్వేం తప్పు చేయలేదు, నీ సహోదరుడే నీ పట్ల తప్పిదం చేశాడు. కానీ నువ్వేం చేయాలి? నువ్వే వెళ్ళి అతనితో సమాధాన పడాలి. ఇది క్రీస్తు యొక్క బోధ. ధర్మశాస్త్ర బోధ ఏంటి? పంటికి పన్ను, కంటికి కన్ను, నరహత్య చేసిన వాడికి మరణ శిక్షే, అంతే. కానీ యేసు ప్రభు బోధ ఏంటి? నిన్ను హింసించే వారి వైపు నువ్వేం చేయాలి? వారిని క్షమించాలి. ఆ క్షమాపణ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, సహోదరులు ఐక్యత కలిగి ఉంటారో, అక్కడ దేవునికి ఆశీర్వాదం. 133వ కీర్తనలో శాశ్వత జీవమును ఆశీర్వాదమును అక్కడ ఉండవలనని యెహోవా కోరుకుంటున్నాడు. ఎక్కడ ఉంటుందంట? సహోదరుల ఐక్యత కలిగి ఉన్నప్పుడు. మరి సంఘంలో అటువంటి ఐక్యత మనం కలిగి ఉన్నామా? ఈ పాఠం మనం నేర్చుకుంటున్నాం. ఆ పాఠం వల్ల మన జీవితాల్లో మనం మేలు పొందాలి అని అంటే, నేర్చుకున్న పాఠాన్ని మనం ఏం చేయాలి? మన జీవితాల్లో అన్వయించాలి. బలి అర్పించేస్తే సరిపోద్ది అని ఉంటే కుదరదు. ఇవాళ చాలామంది వాళ్ళ జీవిత విధానాలు మారవు, కానీ దేవుని పని కొరకు కానుకలు ఇచ్చేస్తూ ఉంటారు, లేకపోతే దేవుని కొరకు ఏదో పెద్ద గొప్ప పనులు చేస్తూ ఉంటారు. బలి అర్పించడం కాదు కావాల్సింది, నీ మనస్సు మార్చుకోవాలి, నీ హృదయం దేవునికి ఇవ్వాలి. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు కూడా దేవుని మాట వినకుండా ఏం చేశాడు? బలి అర్పించాడంతే. అంచేత దేవుని యొక్క ఆత్మ అతన్ని వెంటనే విడిచిపోయింది. దేవుని ఆత్మ వెళ్ళిపోవడంతో ఏ ఆత్మ వచ్చింది? దురాత్మ వచ్చింది. అవునా? ఈ దినాల్లో క్రైస్తవ సంఘము క్రీస్తును అనుసరించేటువంటి బిడ్డలు ఏ రీతిగా ఉండాలి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుదాము. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే కానీ
ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే పరిశుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు. కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎలా అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసత్యము. అవునా? ఎట్లా బలి అర్పించేస్తే పాపం పోతుంది అనుకుంటాం, కానుకలు ఇచ్చేస్తే పాపం క్షమించేస్తాడు అనుకుంటాం. అది తప్పు. ఆయన ఏం కోరుకుంటున్నాడు? 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా, నువ్వు సమీపించి ఆలకించు, నువ్వు నా మనసు కలిగి జీవించు అంటున్నాడే తప్ప మీ బలులు పెట్టరండి, మీ అర్పణలు పెట్టరండి అంటలేదు. ప్రభా 12లో చెప్తాడు, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించాలి. అంతే తప్ప మీరు కష్టపడినటువంటి ధనము ధాన్యం ఇవి కాదు. మీ శరీరం ఎప్పుడైతే ఇస్తారో అవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. నీ మనసు ఇస్తే దేవునికి సమస్తం వస్తాయి. నీకు దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడి జీవించినప్పుడు దేవుడు నన్ను దీవించి ఆశ్రయిస్తాడు. దేవుని మాట పెడచెవని పెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ దేవా నన్ను దీవించంటే ఆ దీవెనలు మన మీదకి రావు. కనుక యేసుప్రభువు వారు చెప్పింది ఏంటంటే, నీ సహోదరిని ఏం చేయకూడదు? ద్వేషించకూడదు. నీ సహోదరిని వ్యర్థుడా అని పిలవకూడదు, ద్రోహి అని పిలవకూడదు. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, మనోహరం. అవునా? మరి ఈ రాత్రి సమయంలో ఎంతో వాక్యమైనటువంటి మరి మీరు దేవుని మాట ఎంతవరకు అవగాహన చేసుకున్నారు? విని విడిచిపెట్టడం కాదు. ప్రభువారు చెప్పారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంటు. ఇవాళ చాలామంది వాక్యం చెబుతూ ఉంటారు, చాలామంది వాక్యాలు వింటున్నారు, కానీ ఆ ప్రకారంగా జీవిస్తున్నారా లేదా? అలా జీవిస్తేనే నిత్య జీవం పొందేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే నిత్య నాశనానికి తప్పకుండా వెళ్తారు. ఇంతవరకు అట్టి రీతిగా మనం జీవిస్తే, ఆ పెదవుల ద్వారా మాత్రమే ఆయన కనపరిస్తే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ మన హృదయాలు ఆయనకు సమర్పణ చేసి ఆయన ఏ మాటలు చెప్తారో ఆ మాట ప్రకారంగా మనం జీవిస్తూ ఆయన నుంచి దీవించబడాలని చెప్పి ప్రేమతో మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు తండ్రి. నాయన, గతించిన శుక్రవారం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ఈ సమయంలో ఈ బైబిల్ తరగతిలో మీ మాటలు, మీ కుమారుడైన క్రీస్తు పలికినటువంటి మాటలు ప్రియమైనటువంటి మీ బిడ్డలకు బోధించడానికి ఇచ్చిన అవకాశం పెట్టి వందనాలు చెల్లిస్తాను. విన్న ప్రతి బిడ్డ వారి హృదయాల్లో మీ వాక్యాలని పదిలపరుచుకొని ఆ రీతిగా జీవించడానికి మీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. నాయన, విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఇతర దేశాల్లో ఉన్నటువంటి మా సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ యూట్యూబ్లో ఎవరైతే వాక్యం వింటున్నారో ఆయన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ కృప, మీ కాపుదల వారి కుటుంబాలపై చేయండి. రోగగ్రస్తులు ముట్టి స్వస్థపరచండి, బలహీనలు ముట్టి బలపరచండి. ఆయా సమస్యలతో సతమతమవుతూ శాంతి కోరి మీ సరళలో ప్రార్థిస్తున్నా ప్రతి బిడ్డ యొక్క విజ్ఞాపన మీరు ఆలకించి ప్రతిఫలం అనుగ్రహిస్తారని మనం చేస్తున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్తమైతే నాయన మరి యొక్క శుక్రవారం మేము కలిసి మిమ్మల్ని ధ్యానించి స్తుతించి ప్రార్థించే భాగ్యం మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.